అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కులిముగుల మండలం కులిముగుల గ్రామంలో జనవరి 21 తారీఖున కులిముగుల గ్రామానికి చెందిన అన్వర్ బాషా అనే వ్యక్తి అదే గ్రామానికి చెందినటువంటి చిన్న చిన్నప్ప అనే వ్యక్తి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు ఏమంటే, ఈ చిన్న చిన్నప్ప అనే వ్యక్తి అన్వర్ బాషా దగ్గర మాయమాటలు చెప్పి అతని యొక్క స్థలం సమస్యను పరీక్షిస్తానని చెప్పి సుమారుగా ఇతని అనుచరులతో కలిసి ఒక 2 లక్షల రూపాయలు వసూలు చేశాడు. తర్వాత మళ్ళా ఇంకా ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేశాడు. అన్వర్ బాషా అందుకు ఒప్పుకోనందుకు అన్వర్ బాషాని భయభ్రాంతులకు గురి చేసి చంపుతానని భయపడిస్తూ ఆ 5 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాడు. అతని యొక్క బాధ తట్టుకోలేక అన్వర్ బాషా పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పోలీసులు మేము అతని మీద చిన్నప్ప పైన 21 తారీఖున కేసు నమోదు చేశాం. కేసు విచారణలో భాగంగా నిన్నటి దినం ఈ చిన్నప్పని మేము ఇటికేల వద్ద అరెస్టు చేయగా తదుపరి అతను ఆ కేసుకు సంబంధించి మిగిలిన ముద్దాయిలు మరియు క్రైమ్లో ఉపయోగించిన ఒక వాహనం వివరాలు తెలుసుకునే కొరకు బెలూం వద్దకు వెళ్తుండగా ఈ చిన్నప్ప పోలీసు వాహనం కూడా కిందికి పడేలాగా స్టీరింగ్ని తిప్పి అందులోని పోలీసులందరూ గాయాలయ్యేలాగా కానీ ప్రవర్తించినాడు. దీని మీద అన్వర్ బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిన్నప్పను రిమాండ్కు తరలించడం జరిగింది. అలాగే చిన్నప్ప పోలీసుల ఏడల ప్రవర్తించిన విధానంకు గాను అతని మీద మరియు హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. అలాగే ఈ చిన్నప్ప అనే కొలింగుల గ్రామానికి చెందిన వ్యక్తి ఇప్పటికే పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ నమోదై ఉంది. 5 క్రిమినల్ కేసుల్లో కూడా ముద్దాయిగా ఉన్నాడు. అంతేకాకుండా ఇతను ప్రజల్ని, ఉద్యోగస్తుల్ని, రెవెన్యూ అఫీషియల్స్ని, ఈ విధంగా ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఇప్పటికీ సుమారుగా 18 కేసులు నమోదు చేయించాడు. అవన్నీ కూడా ఫాల్స్ కేసులుగానే పోలీస్ స్టేషన్ రికార్డులను బట్టి తెలుస్తుంది. ఈ వ్యక్తి ప్రతి ఒక్కరిని కేసులు పెడతానని చెప్పి భయపడించుకుంటూ డబ్బులు వసూలు చేసుకుంటూ తిరుగుతుంటాడు. కాబట్టి ప్రజలందరికీ మేము మరా చెప్పడం ఏమంటే, అలాంటి వ్యక్తులకు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఇతని వల్ల ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారని కూడా తెలిసింది. మేము కూడా వాళ్ళందరినీ సంప్రదిస్తున్నాం. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయండి. అతని మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తాం. ఎవరే కానీ ఈ విధంగా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం చట్టపరమైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాం. చిన్నప్పని ఇప్పటికే అరెస్టులో ఉన్నాడు. తర్వాత పోలీసుల మీద ప్రవర్తించిన విధానంకు గాను హత్యాయత్నం కేసులో తొందరలో మరొకసారి మరి కోర్టు ఆదేశాలతో అరెస్ట్ చేస్తామని కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకా బాధితులు ఎవరైనా వస్తే వాళ్ళ మీద కానీ కేసులు నమోదు చేసి వాటిని కూడా విచారణ చేపడతామని కూడా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.